హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. ఈరోజు మనం 7th క్లాస్ సోషల్లో 19th లెసన్ అయినటువంటి లివ్లీహుడ్ అండ్ స్ట్రగుల్స్ ఆఫ్ అర్బన్ వర్కర్స్ అనేటువంటి లెసన్ నేర్చుకుందాం. దీంట్లో మనము చూసుకున్నట్లయితే ఇక్కడ డైరెక్ట్ ఇంట్రడక్షన్లో వెళ్ళిపోదాం. ఇన్ ద చాప్టర్ 9 వి రీడ్ అబౌట్ వర్కర్స్ ఇన్ ఏ పేపర్ మిల్. మోస్ట్ పేపర్ మిల్ వర్కర్స్ ఆర్ ఏంటిది లైక్ ఆనంద్ అట. అంటే ఏంటిది? ఆనంద్ ఈజే దాంట్లో మనం చూసుకున్నట్లయితే పర్మనెంట్ వర్కర్ కదా. ఓకే, దే గెట్ హై వేజెస్, బోనస్, షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఆఫ్ ద కంపెనీ, ప్రొవిడెంట్ ఫండ్స్ కూడా వస్తాయి. అంటే పిఎఫ్స్ అంటే ఏంటిది? సేవింగ్ ఫర్ ఫ్యూచర్ అండ్ అదర్ అలవెన్సెస్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నైన్త్ ఏంటిది? మనకు పేపర్ మిల్స్ ఎక్కడ? ఒకటి భద్రాచలంలో ఉంది, అలాగే మనకు ఒకటి కాగజ్ నగర్లో ఉంది అని నేర్చుకున్నాం కదా. వాటికి సంబంధించింది ఒకసారి రీక్యాప్సులేట్ చేసుకోండి. ఈ పేపర్ అంటే ఆ మేకింగ్ ప్రాసెస్ అన్ని మొత్తం 5. ఓకే, దీని మీద టెట్ 2025లో అడిగారు, అలాగే 24 డిఎస్సిలో కూడా అడిగారు. దీనికి సంబంధించింది షార్ట్ కూడా నేను అప్లోడ్ చేసినాను, ఒకసారి మీరు ఛానల్లో వెళ్తే చూడండి. ఓకే, మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా దాంట్లో పేపర్ మిల్లో చూసుకున్నట్లయితే మనకు ఆనంద్ లెక్క పిఎఫ్ వస్తుంది, బోనస్ వస్తుంది, హై శాలరీ, తర్వాత ఇంకేంటి అలవెన్సెస్ ఉంటుంది, మెడికల్, ఎడ్యుకేషనల్, ఇట్లా. తర్వాత నెక్స్ట్ చూద్దాం. దే ఆల్సో గెట్ హెల్త్ కేర్ అండ్ హౌసింగ్ ఫెసిలిటీస్. ఇప్పుడే నేర్చుకున్నాం కదా, క్వార్టర్స్ ఉంటుంది, వాళ్ళకు హెల్త్ ఉంటుంది. సచ్ వర్కర్స్ కాన్స్టిట్యూట్ ఓన్లీ ఏ స్మాల్ సెక్షన్ ఆఫ్ ఆల్ ద వర్కర్స్ ఇన్ ఇండియా. ఇలాంటి వాళ్ళట మన భారతదేశంలో చాలా తక్కువ మంది ఉంటారట. ఓకే, వీ ఆల్సో లర్న్ అబౌట్ అదర్ కైండ్స్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ద సేమ్ పేపర్ మిల్. అదే పేపర్ మిల్లో మనం ఆనంద్ పర్మనెంట్ వర్కర్ గురించి నేర్చుకున్నట్టే మనం డైలీ వేజెస్ అలాగే క్యాజువల్ లేబర్స్ గురించి కూడా నేర్చుకున్నాం కదా. ఒకసారి వాళ్ళ గురించి కూడా చూద్దాం. ఉమా అండ్ పుష్ప హూ గెట్ లో వేజెస్ అంటే ఏంటి? వాళ్ళకి తక్కువ వేతనాలు వస్తాయి. అండ్ డు నాట్ గెట్ ఎనీ అదర్ అలవెన్సెస్ ఆర్ ఫెసిలిటీస్ రిక్వైర్డ్ ఫర్ ఏ డీసెంట్ లివింగ్. ఇప్పుడు ఆనంద్ ఎట్లయితే జీవిస్తున్నాడో అతనికి ఉన్నటువంటి పిఎఫ్, హై వేజెస్, తర్వాత ఎలవెన్స్, బోనస్, ఇవన్నీ కూడా ఇవి కూడా వీళ్ళకు రావు. ఎవరికి? ఉమా అండ్ పుష్పకు. ఓకే, తర్వాత చూసుకుందాం. వాళ్ళు అంతా డీసెంట్ లివింగ్ అంటే ఒక క్రమబద్ధీకరమైనటువంటి ఒక జీవనాన్ని కూడా గడపలేరు. ఓకే, తర్వాత మోస్ట్ వర్కర్స్ ఇన్ ఇండియా ఆర్ లైక్ ఉమర్ అండ్ పుష్ప. ఇక అందరు కూడా పర్మనెంట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ పర్మనెంట్ అంటే ఇది మనకు గవర్నమెంట్ ఉద్యోగం అనుకోండి, ఇది ఏంటిది? ప్రైవేట్ ఉద్యోగం అనుకోండి. ప్రైవేట్కి గవర్నమెంట్కి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, ఇక్కడ జాబ్ సెక్యూరిటీ ఉండదు. సో చాలామంది కూడా ప్రైవేట్ సెక్టర్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, ప్రైవేట్ సెక్టార్కి మనం పోతలేం. ఓకే, మళ్ళీ మీరు ఆడికి పోకండి. ఓకే, మనం ఎగ్జాంపుల్లోనే ఉందాం. ఉమా అండ్ పుష్ప లాంటి వాళ్ళే చాలామంది ఉన్నారు. ఇన్ దిస్ చాప్టర్ వి విల్ లర్న్ అబౌట్ వై అండ్ హౌ వర్కర్స్ నెగోషియేట్ దేర్ ఎంప్లాయర్స్ ఫర్ ఎ డీసెంట్ లైఫ్ through their organizations and laws. We also learn about an organization working for those who work on their own. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఉమా అండ్ పుష్ప లాంటి వర్కర్స్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం. వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటి ఆర్గనైజేషన్స్, అలాగే వాళ్ళు ఎట్లా వర్క్ చేస్తారు, వాళ్ళ గురించి టైప్స్ ఎట్లా ఉన్నాయో నేర్చుకుందాం. నేర్చుకునే ముందు మనందరూ కూడా ఒక మంచి కంటెంట్ఫుల్, ఒక మంచి మీనింగ్ఫుల్, ఈజీ మంచిగా నేర్చుకుంటున్నాం. కాబట్టి కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100% ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అలాగే మీకు ఏ డౌట్ ఉన్నా కానీ లర్నర్ జోన్ ఉందని మర్చిపోకండి. తర్వాత వాట్సాప్ ఛానల్ ఉంది మనకు, అలాగే వాట్సాప్ గ్రూప్ అన్నా ఛానల్ అన్నా అంత ఒకటే అనుకోండి. తర్వాత దానికి సంబంధించిన లింక్ నేను కింద పెడతాను, డిస్క్రిప్షన్లో ఉంది, అలాగే కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. మీరు వచ్చేసి జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మనకు పర్మనెంట్గా మంచిగా హాయిగా మనం డిఎస్సి వరకు నేర్చుకుందాం. ఓకే, మనం ఇప్పుడు పర్మనెంట్ ఆర్ రెగ్యులర్ ఏంటిది వీళ్ళ గురించి నేర్చుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే టైప్స్ ఉంటాయి. పర్మనెంట్ ఆర్ రెగ్యులర్ అన్న ఒకటే, క్యాజువల్ ఆర్ కాంట్రాక్ట్ అన్న ఒకటే. వీళ్ళు ఏంటిది? డైలీ అన్నట్టు. వీళ్ళను బదిలీ వర్కర్స్ అని అంటారు. అంటే ఏంటిది చూద్దాం. ఓకే, పర్మనెంట్ వర్కర్ అనే వాళ్ళను ఎవరు కూడా ఉట్టిగా తీయరాదు. ఒకవేళ తీసిర్రనుకో, డిస్మిస్ చేసిర్రనుకో, వాళ్ళకి నష్టపరిహారం అంటే వాళ్ళ కంపెన్సేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాతనే వాళ్ళకి తీసేయాలి. అది కూడా ఒక సూటేబుల్ అంటే పర్ఫెక్ట్ తప్పై ఉండాలి, లేకపోతే అతను మానేయాలి.
ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి పర్మనెంట్లో. అదే క్యాజువల్ వర్కర్లో అట్లేం ఉండదు. ఈయన డైలీ లేబర్ కాబట్టి ఈయన వస్తాడు, ఈయనకు రోజుకు 50, 100, 120, 500, ఇప్పుడు అయిపోయింది 500. దాంట్లో ఎంత ఇచ్చారంటే 30 రూపీసే ఇచ్చారు. సో అట్లాంటి వేజెస్ ఉంటాయి. మరి వీళ్ళు కూడా ఎప్పుడు వస్తారంటే ఈ పర్మనెంట్ లేబర్స్ అంటే పర్మనెంట్ వర్కర్స్ ఉంటారు కదా, వీళ్ళు రానప్పుడు, వీళ్ళు సిక్ ఉన్నప్పుడు, లీవ్లో పెట్టినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ప్లేస్లో పోయి వర్క్ చేస్తారు. సో ఇట్లా ఉంటుంది. తర్వాత వీళ్ళకు లీవ్స్ ఉంటాయి, వీళ్ళకు ఉండదు. ఓకే, ఇట్లా ఉంటుంది. వీళ్ళకు సంబంధించిన స్టోరీ అంతా కూడా ఉంటుంది మనకు లెసన్లో, మీరు చదువుకోవాలి. చూడండి కన్స్ట్రక్షన్ లేబర్ చూడండి ఎంత మనకు అక్కడ చిన్నపిల్లలు లెక్కనే కనబడతారు వాళ్ళు. అది ప్రైవేట్ అన్నట్టే, ఇక మనకి ఇలాంటి దానికి ఎవరు కూడా అది డైలీ ఆర్ క్యాజువల్ లేబర్ కింద వస్తారు వాళ్ళు. ఓకే, తర్వాత మనకు ఈఎస్ఐ అంటే ఏంటిది, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్. ఇది ఎవరికి ఉంటుంది అని కూడా అడుగుతారు. ఇది పర్మనెంట్ మన వర్కర్స్కి ఉంటారు. తర్వాత పిఎఫ్ కూడా మనకు ప్రొవిడెంట్ ఫండ్ అంటే ఏంటిది, ఇది కూడా మనకు పర్మనెంట్ వర్కర్స్కి ఉంటారు. మరి డైలీ వర్కర్స్కి ఉంటారా? ఉండదు. ఎందుకు ఉండదు అంటే చెప్పండి, ఎందుకు ఉండదు? వాళ్ళు పర్మనెంట్ కాదు, అలాగే వాళ్ళు దేని కింద కూడా రారు, స్కిల్ఫుల్ కాదు. సో ఇలాంటి కొన్ని ఉంటాయి. తర్వాత ఎల్టీఏ అంటే ఏంటిది, లీవ్ ట్రావెల్ అలవెన్స్. లీవ్ ట్రావెల్ అలవెన్స్ కూడా ఇస్తారు, వాళ్ళకి సంబంధించిన లోన్స్ కూడా ఇస్తారు. ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత పుల్లింగ్ అవుట్ సిస్టమ్ చూసుకున్నట్లయితే వీళ్ళు నో రిజిస్ట్రేషన్, వీళ్ళందరూ పుల్లింగ్ అవుట్ సిస్టంలో ఉండే వాళ్ళందరూ కూడా ఇన్ఫార్మల్ వర్కర్స్ అండి. ఇన్ఫార్మల్ వర్కర్సే ఉంటారు. ఇక్కడ మనకి ఇన్ఫార్మల్ వర్కర్స్ ఎట్లా ఉంటారంటే వాళ్ళకి ఎలాంటి అంటే సంథింగ్ రిజిస్ట్రేషన్ ఎక్కడ కూడా లేదు, ఏ కంపెనీకి రారు, ఏ ట్రేడింగ్కి ఉండరు. కాబట్టి వాళ్ళు ఇన్ఫార్మల్ వర్కర్స్ కింద వస్తారు. వాళ్ళని మనం పుల్లింగ్ అవుట్ సిస్టంలో తీసుకుంటారు. ఓకే, తర్వాత మనం ఇక్కడ మెయిన్లీ ఇంపార్టెంట్, నేను టెక్స్ట్ బుక్ల నుండే ఎందుకు తీసుకుంటున్నా అంటే ఇది ఇంపార్టెంట్ కాబట్టి నేను టెక్స్ట్ బుక్ తీసుకుంటాను. నార్మల్ అన్నీ ఇంపార్టెంట్ మనం చెప్పేటి, కొంచెం ఇది స్టాండర్డ్, మనం దీంట్లో చెప్తేనే అర్థమవుతుంది అని అనుకునేదే తీసుకుంటా. చూద్దాం. ఎన్ష్యూరింగ్ వర్కర్స్ రైట్స్ ఏ గ్లోబల్ కన్సర్న్. వర్కర్స్ రైట్స్ ఇచ్చారట, ఒక 7 ఉన్నాయి. 7 చూద్దాం. మనం ఇక్కడ ఫస్ట్ వన్ చూద్దాం. రైట్ టు ప్రొడక్టివ్ అండ్ సేఫ్ ఎంప్లాయ్మెంట్ సో దట్ ఎవ్రీ వర్కర్ కెన్ వర్క్ అకార్డింగ్ టు హీస్ ఆర్ హర్ స్కిల్ అండ్ కెపాసిటీ అండ్ వర్క్ అండర్ సేఫ్ కండిషన్స్ అట, వితౌట్ ఏంటిది ఎండేంజరింగ్ దేర్ హెల్త్. మనకి ఇక్కడ నార్మల్గా మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే ప్రొడక్టివ్ అండ్ సేఫ్ ఎన్విరాన్మెంట్ అంటే సేఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉండాలి. ఒకటి ఏంటిది, వాళ్ళ యొక్క కెపాసిటీకి ఆధారితంగా ఉండాలి వర్క్ అనేది. తర్వాత సేఫ్ కండిషన్స్లో ఉండాలి. ఓకే, ఇవి 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. తర్వాత రైట్ టు లీజర్ అండ్ రెస్ట్, వాళ్ళకు సంబంధించినటువంటి ఏంటిది, వాళ్ళకు ఖాళీ కూడా ఇవ్వాలి. ఇక వాళ్ళకు నాన్ స్టాప్గా పని చేయించుకుంటే వాళ్ళకి ఖాళీ ఉండాలి కదా. చూద్దాం. సో దట్ దే హ్యావ్ టైమ్ టు రెస్ట్ ఫర్ దేర్ టైరింగ్ వర్క్. తర్వాత వాళ్ళు నీరసంగా ఉన్నా కానీ, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అయినా కానీ వాళ్ళకి ఇవ్వాలి. అండ్ ఆల్సో హ్యావ్ టైమ్ టు అటెండ్ టు అదర్ కల్చరల్ అండ్ సోషల్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మన అందరికీ పెళ్ళిళ్ళు ఉంటాయి కదా, ఫంక్షన్స్ ఉంటాయి కదా, ఇంకా ఇప్పుడు మన పిల్లలు వాళ్ళు లేకపోతే మన తల్లిదండ్రులు ఇట్లా అందరు ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన స్కూల్స్ యాన్యువల్ డేస్ అది ఇది మన కల్చరల్ చుట్టాలకు ఆ పండుగ ఈ పండుగ అన్ని పండుగలు ఉంటాయి కదా, వాటికి కూడా సమయం ఇవ్వాలి. అంటే ఇవన్నీ కూడా వర్కర్స్ రైట్ అన్నట్టు. ఓకే, తర్వాత థర్డ్ వన్ రైట్ టు ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ అంటే ఏంటిది, మనకు ఉపాధికి సంబంధించినటువంటి భద్రత ఇవ్వాలి. సో దట్ ఎవ్రీ వర్కర్ నోస్ దట్ హీ ఆర్ షీ హ్యాస్ అన్ ఎంప్లాయ్మెంట్ విచ్ విల్ ఎన్ష్యూర్ హర్ ఆర్ హిమ్ ఏ livelihood and will not be arbitrarily thrown out of the work. If it is inevitable for a company to remove a worker, he or she should be paid ఏంటిది అడిక్వేట్ కంపెన్సేషన్ ఫర్ ద లాస్ ఆఫ్ ద వర్క్. ఏంటిది, వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ ఇవ్వాలి. అతనికి ఉట్టిగానే తీసేయద్దు, తీసేస్తే నష్టపరిహారం ఇవ్వాలి, దానికి సంబంధించినటువంటి కారణం లేకుండా తీయద్దు అని అక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, తర్వాత మనం ఇక్కడ చూద్దాం. ఫోర్త్ ఇన్కమ్ సెక్యూరిటీ సో దట్ ఎవ్రీ వర్కర్ హ్యాస్ అడిక్వేట్ అండ్ రెగ్యులర్ ఇన్కమ్ టు టేక్ కేర్ ఆఫ్ ద నీడ్స్ ఆఫ్ their ఫ్యామిలీస్ అండ్ సేవింగ్స్ ఫర్ లివింగ్ అండ్ డిగ్నిఫైడ్ లైఫ్ ఇన్ their ఓల్డ్ ఏజ్. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇన్కమ్ సెక్యూరిటీ అంటే ఏంటిది, వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్కమ్ ఆదాయం కూడా కల్పించేటట్టు ఏంటిది, వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. తర్వాత వాళ్ళు ఇప్పుడు పనిచేస్తున్నారు కదా, వాళ్ళ యొక్క ఫ్యామిలీస్కి కూడా పోషించేటట్టు ఉండాలి. అలాగే దానితో పాటు వాళ్ళు ఏంటిది వృద్ధం అంటే ఓల్డ్ ఏజ్కి రావడానికి అప్పుడు ఎవరు చూడరు కదా, చూసినా కానీ ఎవరి దగ్గర పైసలు ఉంటే వాళ్ళు కొంచెం బెటర్గా జీవించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి
దానికి సంబంధించినటువంటి ఇన్కమ్ సెక్యూరిటీ కూడా వీళ్ళు ఇవ్వాలి అని వన్ ఆఫ్ ద రైట్ అండి ఇది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఫిఫ్త్ వన్, వర్క్ సెక్యూరిటీ కూడా ఇవ్వాలి. సో దట్ వెన్ దే ఫాల్ ఇల్ ఆర్ met with an accident, they can get proper care and get paid for the పీరియడ్ ఆఫ్ ఇల్నెస్. ఏంటిది, వాళ్ళు ఎప్పుడైనా జబ్బు పడ్డా, వాళ్ళకు ఆరోగ్యం బాగాలేకున్నా కానీ ఆ లీవ్స్ తీసుకుంటారు కదా, లేకపోతే ఏమైనా యాక్సిడెంట్ అయినా కానీ, ఇట్లాంటి అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా ఆ లీవ్స్కి సంబంధించినటువంటి పైసలు కూడా ఇవ్వాలి, అంటే ఉపాధిని కల్పించాలి అనేటువంటిది ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ సిక్స్త్ ఏంటిది, సిల్క్. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్ స్కిల్. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్ స్కిల్ ఇంప్రూవ్మెంట్. సో దట్ దే కెన్ ఇంప్రూవ్ దేర్ స్కిల్స్ అండ్ కెపబిలిటీస్ వైల్ ఎట్ వర్క్. అంటే ఏంటిది, వాళ్ళ యొక్క స్కిల్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించినటువంటిది కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ లాస్ట్ వన్ కలెక్టివ్ వాయిస్. అంటే ఏంటిది మనకు, సో దట్ దే కెన్ ఫార్మ్ యూనియన్స్ టు ఎక్స్ప్రెస్ దేర్ ప్రాబ్లమ్స్ అండ్ నీడ్స్ వితౌట్ ఫియర్ అండ్ నెగోషియేట్ విత్ ఎంప్లాయర్స్ యాజ్ ఎ గ్రూప్ రాదర్ దెన్ యాజ్ ఇండివిజువల్. ఒకరు పోయి అడిగితే పని జరుగుతుందా? జరగదు. అదే 10 మంది పోయి అడిగితే ఎట్లుంటుంది, పని తక్కువ జరిగిపోతుంది. కాబట్టి వాళ్ళకు యూనియన్స్ కానివ్వండి, అలాగే వాళ్ళకి ఎలాంటి భయం, వేరే విధంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాళ్ళకు సంబంధించినటువంటి ఒక వాయిస్ ఇవ్వడానికి వాళ్ళకు యూనియన్ ఫామ్ చేసేటువంటి అవకాశాన్ని కూడా కల్పించాలి. సో ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన ఏంటి రైట్స్. చూడండి ఇక్కడ వర్కర్స్ లేయింగ్ కేబుల్స్ అట. ఓకే, చూద్దాం. నెక్స్ట్ ట్రేడ్ యూనియన్ అన్నా కదా, ఇప్పుడు చూద్దాం దానికి సంబంధించింది. ట్రేడ్ యూనియన్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్ ఫార్మ్డ్ బై వర్కర్స్ టు ప్రొటెక్ట్ దేర్ ఇంట్రెస్ట్. ఏంటిది, ట్రేడ్ యూనియన్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఒక యూనియన్. నార్మల్గా ఇప్పుడు మనము కాలేజ్ ఆర్ స్కూల్ ఉంటాం కదా, ఇప్పుడు ఎగ్జాంపుల్ కాలేజెస్ చూసుకోండి. కాలేజెస్లలో ఎక్కువ మనకు ఎవరు లీడర్ ఉంటాడు. ఒక లీడర్ ఏం చేస్తాడు, అతను మన క్లాస్కి మొత్తం, అంటే ఆ కాలేజీలో ఉన్నటువంటి తరగతికి మొత్తం రీప్రజెంటేటివ్. అతను ఏం చేస్తాడు, ప్రిన్సిపాల్ కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, ఒక యూనియన్ లెక్క ఏంటిది అతను రీప్రజెంట్ చేస్తాడు. అతని వెనకాల మొత్తం ఎవరు ఉంటారు, కాలేజ్ మెంబర్స్ అందరూ ఉంటారు. సేమ్ అట్లాగే ఇప్పుడు మనకు బీసీ యూనియన్, ఎస్సీ యూనియన్, ఎస్టీ యూనియన్ ఉంటాయి కదా. వీళ్ళంతా ఏం చేస్తారు, వీళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ గవర్నమెంట్స్కి చెప్పుకుంటారు. సేమ్ అలాగే మనకు ట్రేడ్ యూనియన్ కూడా ఉంది. అంటే ఏంటిది, మనకు వీళ్ళకు ఎవరైతే వర్కర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన యూనియన్స్ ఉంటాయి. ఎందుకు, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్, తర్వాత వాళ్ళ యొక్క ఏంటిది మనకు వర్కర్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇంకేమైనా జీతాలకు, ఇంకేమైనా హెల్త్కు, ఏ ప్రాబ్లం, ఏ ఒక్కడికి ప్రాబ్లం వచ్చినా కానీ యూనియన్ సమస్య అది ఎక్కడికి, ఆర్గనైజేషన్కి వెళ్తుంది. సో ఇట్లా ఉంటుంది. తర్వాత మనకు గుజరాత్లో ఒక లార్జెస్ట్ ట్రేడ్ యూనియన్ ఉంది. ఒకసారి చూద్దాం. గుజరాత్ ఫార్మ్డ్ లార్జెస్ట్ ట్రేడ్ యూనియన్ ఆఫ్ ద ఇన్ఫార్మల్ వర్కర్స్ ఇన్ ద వరల్డ్. అంటే ఏంటిది, ఫార్మల్ వర్కర్స్ కాకుండా ఇన్ఫార్మల్ వర్కర్స్కి సంబంధించినటువంటి ఒక యూనియన్ ఉంది. అది దాదాపుగా మన ప్రపంచంలోనే, చూద్దాం ఇక్కడ, లార్జెస్ట్ యూనియన్, ట్రేడ్ యూనియన్ ఆఫ్ ఇన్ఫార్మల్ వర్కర్స్ ఇన్ ద వరల్డ్ అట, నాట్ ఇండియా. ఓకే, నెక్స్ట్ చూద్దాం. దాని పేరు వచ్చేసి మనకు సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్ సేవా అని కూడా మనం అంటాం. ఒకసారి మీరు అది చదువుకోండి, నేను నార్మల్గా ఇంపార్టెంట్ చెప్పేస్తా. ఓకే, ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్ చూసుకున్నట్లయితే ఇన్ 1971లో ఫామ్ అయింది. అది గుజరాత్. తర్వాత మనము అహ్మదాబాద్, దానికి సంబంధించినటువంటిది. వీళ్ళు ఏం చేస్తారు, నార్మల్గా టీఎల్ఏ, టెక్స్టైల్ లేబర్ అసోసియేషన్ వాళ్ళకు ఏంటిది అప్రోచ్ అవుతారు. వీళ్ళ హెల్ప్ తోటి వీళ్ళు ఏం చేస్తారంటే మనకు సేవ అనేటువంటిది వస్తుంది. ఇది టెక్స్టైల్ లేబర్ అసోసియేషన్ ముందుది. ఇది ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ యూనియన్. వీళ్ళకి అప్రోచ్ అయ్యి వీళ్ళు ఏంటిది, వీళ్ళకి సలహా ఇచ్చి 1971లో వీళ్ళకి ఫామ్ చేపిస్తారు. తర్వాత ఏమవుతుంది, అది 1972లో ఏమవుతుంది, అది బికమ్ ట్రేడ్ యూనియన్ అవుతుంది. ఫస్ట్ ఏముంటుంది, సేవా ఎంప్లాయిడ్ యూనియన్స్ అసోసియేషన్ ఉంది కదా, తర్వాత ఇట్లా అవుతుంది. దాంట్లో మనము పోవాలి అని అంటే 5 రూపీస్ చెల్లించాలి మెంబర్షిప్కి. ఓకే, ఇది దాదాపుగా 9 రాష్ట్రాలలో 13 lakh వర్కర్స్ తోటి కూడి ఉంది. వీళ్ళు ఏం చేస్తారు, బ్యాంకింగ్ ప్రొవైడింగ్ కూడా ఇస్తారు. దానికి సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ ఇట్లా బ్యాంకు లింక్ చేసి ఒక మంచి ఆర్గనైజేషన్, అసోసియేషన్ ఇట్లా మంచి ఒక డిసిప్లిన్గా నడపడం జరుగుతుంది. స్టిల్ ద డే ఈరోజు కూడా అది నడుస్తుంది. ఓకే, ఇలాంటి మంచి
మనము కంటెంట్ నేర్చుకున్నాం. దీంతో పాటు మనకు ఈ లెసన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఫర్దర్ లెసన్లో మనం కలుసుకుందాం. ఓకే అండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి, ఒక మంచి ఛానల్ ఉంది, మీరు రండి. అది కూడా మీకు నచ్చితేనే, ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి నచ్చితేనే మీకు చెప్పండి, లేకపోతే మీరు చెప్పకండి. ఓకే, మీరు కూడా వాట్సాప్లో జాయిన్ అవ్వండి. ఏ డౌట్ ఉన్నా కానీ మాకు అడగండి. ఓకే అండి, థ్యాంక్ యూ.